రైతులందరూ వచ్చారు. నేను గెలవలే, మా రైతులందరూ గెలిచినట్టు. నేను ఒక్కని గెలిచింది కాదు, ఇది మా రైతులందరూ గెలిచింది, గెలిపించుకుంది. అంటే అది నిన్న మీ బయటకు వచ్చిన తర్వాత అభిమానుల గొడవతో కొన్ని బస్సుల ధ్వంసం చేసిండ్రు, వెహికల్స్ ధ్వంసం చేసిండ్రు. వాళ్ళకి ఎట్లా మీరు కామెడీ చేస్తున్నావా? ఎందుకు కంట్రోల్ చేయాలి? నేను ఒకటే చెప్తానా, అది ఎంతమంది వచ్చారో నాకు అసలు తెలియదు. నన్నే బ్యాక్ గేట్ నుంచి పంపిస్తే నేను అట్లా కాదని చూసారా సార్ డబుల్ యాక్షన్. నైట్ చాలా సేపు ఉండి వచ్చేసిన. అప్పుడు పోలీసులు మా వాళ్ళను లాఠీ చార్జ్ చేసారు. మా వాళ్ళు అయితే ఎవ్వరికి ఏం చేయలే, ఎందుకంటే అక్కడ ఎవరు పాగుందో నాకు తెలియదు. అసలుకి నేను బయటకి నాకే ఇంకో రూట్లోకి వెళ్ళి పంపించారు. నన్ను మెయిన్ నుంచి పర్మిషన్ ఇవ్వలే, పోలీసులు ఇస్తలేరని అక్కడ ఉన్న టీం నాకు చెప్పింది. నన్నే పక్కకెళ్ళి రూట్ తప్పించి నన్ను మీ టీవీ5 టీ6 కాడికి వెళ్ళి నాకు రూట్ అదంతా దింపి నాకే లాస్ట్కు వీళ్ళందరూ పోయినాక నన్ను పంపించారు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎందుకు మెసేజ్ చేయలేకపోయారు? అంటే ఒక మెసేజ్ చేయలేకపోయారు అభిమానులు. ఫోన్లు ఇయ్యలే, నేను వచ్చినప్పుడు నాకు ఫోన్లు అలౌడ్ లేరు. మీరు ఇట్లనే మీడియా ద్వారా ఎట్లనో అభిమానులు ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన, వాళ్ళ కంట్రోల్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలి, అవునా కదా? మిషన్ నడుస్తుంది ఇక్కడ. అప్పుడు నేను వాళ్ళు పంపించినప్పుడే పోయినా. నా దగ్గర ఫోన్ ఇప్పుడు ఫోన్ లేదు నాకు. కేసులు కూడా బుక్ చేసినట్టున్నారు. దాని మీకేమైనా వచ్చిందా? కేసులు పెట్టినామంటున్నారు మీ పైన. నా మీద పెడితే పెట్టుకొని నేనేం వేసేసాడు, బాగా వేసేసాడు. మన ఏతే కదా నేను పెట్టా నీకు. నేనేమన్నా చేసినా? అరే పంట ఒకటి వండితే వాని బాధ ఉంటుంది, ఎండిపోతే ఎవరిదో ఎండిపోతే వాని మీద ఎత్తా అంటే ఎట్లుంటది? మండుతున్నట్టుంది కదా. మీ క్యాష్ ప్రైజ్ కూడా రైతులకు ఇస్తామని చెప్పి ఎట్లా దానికి ఏమైనా ఆలోచన చేసిండ్రా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నువ్వేదో నేను బరాబర్ ఆలోచన చేసిన. నా ఆలోచన ప్రతి ఒక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడతానో బరాబర్ మీకు చూపిస్తా. మీరే అప్పుడు నేను పంచినా చేసినా ఏదో మీకే తెలుస్తుంది. వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనే ఇప్పుడు నాకు ఏమైనా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు నేను ఒక రైతు బిడ్డ. వేసేసాడు, బాగా వేసేసాడు. గతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, కానీ అతను ఇక్కడే తన ఇంటి దగ్గరే ఉన్నాడు. తను టెంపుల్ కి వెళ్ళ చూసారా సార్ డబుల్ యాక్షన్. పాటు పల్లవి ప్రశాంత్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రశాంత్ అసలు చెప్పండి. మీరు వచ్చిరా? నేను టెంపుల్ కి వచ్చిన. నేనే ఇంటికి వచ్చిన. నేను టెంపుల్ పోయినా అంటారు కదా అన్న, కొంచెము అన్న అంటే అది ఆలోచించి రాయాలన్నా. నేను టెంపుల్ కి పోలే అన్న వాళ్ళే. నువ్వే చెప్పన్న ఇక నాకు గొంతు అయితే స్వామి ప్రశాంత్ చూసారా సార్ డబుల్ యాక్షన్. చూసారా సార్ డబుల్ యాక్షన్.